అదే సమయంలో చైనా కోణం కూడా చాలా కీలకం. బంగ్లాదేశ్ గత 10 ఏళ్లలో చైనాతో భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, రోడ్లు, బ్రిడ్జిల్లో ఒప్పందాలు చేసుకుంది. అవామీ లీగ్ ప్రభుత్వ కాలంలో కూడా చైనా పెట్టుబడులు పెరిగాయి. కానీ బీఎన్పీ వస్తే చైనాకు మరింత స్పేస్ ఇస్తుందా లేదా బ్యాలెన్సింగ్ చేస్తుందా అన్నది ప్రశ్న. భారత్కు ఇది చాలా కీలకం. ఎందుకంటే బంగ్లాదేశ్ భౌగోళికంగా భారత ఈశాన్య ప్రాంతానికి చుట్టూ ఉన్న దేశం. అక్కడ చైనా ప్రభావం పెరిగితే అది భారత్ వ్యూహాత్మక భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక అలాగే అమెరికా పాత్రను కూడా ఇక్కడ విడిగా చూడాలి. అమెరికా గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, మానవ హక్కులు అనే అంశాలపై బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేసింది. అవామీ లీగ్ కాలంలో అమెరికా బంగ్లా సంబంధాల్లో కొంత టెన్షన్ కూడా కనిపించింది. ఇప్పుడు బీఎన్పీ అధికారంలోకి రావటం వల్ల అమెరికా సంబంధాలు మెరుగవుతాయా లేదా మైనారిటీలపై దాడులు, మత అసహనం పెరిగితే అమెరికా మరోసారి ఒత్తిడి తెస్తుందా అన్నది కూడా కీలకం కానుంది. సో మొత్తం ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఇంకా ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలింది, లాంఛనం కానుంది. సో మొత్తానికి తారిక్ రెహమాన్ ముందు నుంచి కూడా బంగ్లాదేశ్ ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంటూ వస్తున్నాడు. సో అదే ఆయన గెలుపు కూడా కారణమై ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు మనం నమ్మాలి అంటే జియా ఖలీదా ఆమె ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రము ఈ టెర్రర్ గ్రూపులు, ఉగ్రవాదం ఇదంతా కూడా ఢాకా కేంద్రంగా నడిచాయి మనం చూసాం. బట్ ఇప్పుడు మరి ఈయనని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నిజంగా మారాడంటారా? జెన్యూన్గానే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడా? లేదు అనంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ పాకిస్తాన్తో ఈ ఫ్రెండ్లీ పాలసీ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తెర మీదకు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అనుకోవాలంటారు? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. నా ఉద్దేశం అంటే ఏది జరిగినా మన మంచికే అని. ఎందుకంటే ఒక రాజు మంత్రి కథ ఉంటుంది, చూస్తున్నాం కదా మనం. గతంలో రాజు అడవులకు వెళ్తే అక్కడ గిరిజన ముక్కలు పట్టుకొని ఒక వేలు నరికేస్తే ప్రమాదాలు పోగొట్టుకుంటే వచ్చి అంతా మన మంచిగా రాజా అంటే ఆ మంత్రిని జైల్లో వేస్తాడు రాజు. అప్పుడు ఏమైందంటే తర్వాత ఒకసారి మళ్ళీ అట్లాగే బయటకెళ్ళి తప్పిపోయి ఒక పూర్తిగా ఆదిమ సమాజం మూకలో చిక్కున్నప్పుడు బలిద్దాం అనుకున్న వాళ్ళు ఆ వేలు లేదు కదా అని అంగవైకల్యం ఉన్నవాడి ఇవ్వద్దు అని చెప్పి బలి ఇవ్వద్దు అని చెప్పి విడిచిపెడతారు. అప్పుడు అంతా మన మంచికే అనే మంత్రి మాట గుర్తొచ్చి మళ్ళీ మన రాజ్యానికి వచ్చి ఆ మంత్రిని విడుదల చేస్తారు. మీ అందరికీ తెలిసిన కథనే. అట్లానే ఏమంటే అంతా మన మంచికే అంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద ప్రమాదం తప్పింది. జమాత్ ఏదైతే ఇస్లాం పార్టీ ఉన్నదో ఒకవేళ అది కనుక వచ్చి ఉంటే ఇంకా ప్రమాదం ఉండేది. అంటే చావు తప్పి కన్నులుట్టమైనట్టు, అంటే దుర్మార్గమైన పరిపాలన నుంచి ఒక మంచి చెడ్డ ఉన్నంతలో ప్రజాస్వామిక పరిపాలనలోకి బంగ్లాదేశ్ రావడం మనకు మంచిది అంటారు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో చాలా సాగుతుంది కదమ్మా, ఇది తెలిసిందే. ఇప్పుడు మనం మిత్రులు ఎంచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడున్న మిత్రులు ఎంచుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మన సోషల్ మీడియాలో మిత్రులు అవుతుంటారు, లేకుంటే మనం జూమ్ మీటింగ్ లో మిత్రులు అవుతుంటారు. మనం ఎంచుకోవచ్చు మంచిది చెడ్డది, కానీ మన ఇంటి పక్కన ఎవడున్నానో మనం ఎంచుకోవడానికి వీలేదు. కనుక మన భారతదేశం కూడా భౌగోళికంగా ఈ చుట్టూన్న దేశాలైతే మార్చలేం కదా. కనుక మనం ఏది మంచిగా జరగాలని కోరుకుంటాం, కానీ ఒకసారి జరుగుతుందని నమ్మకం ఉండదు. ఉదాహరణకు మొన్నటి దుర్మార్గమైన విద్యార్థులు తిరుగుబాటు, ఈ మాట అంటున్నాను నేను. బంగ్లాదేశ్ లో ప్రకంపనలు పుట్టించిన అంతర్యుద్ధం వచ్చింది. చివరికి మంచి చెడ్డ అవినీతి ఉండొచ్చు, కానీ గత 20 ఏళ్ళుగా ఆమె హసీనా ప్రభుత్వం మంచి చెడ్డ మనకు అనుకూలంగానే ఉన్నది. ఎక్కడ చైనాకు కానీ పాకిస్తాన్ పెద్ద చోటు ఇవ్వలేదు. అటువంటి ప్రభుత్వం పడిపోయింది కదా. విద్యార్థులు ఉద్యమం పేరు మీద అరాచకం సృష్టించారు కదా. పూర్తిగా మన శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, అంతకుముందు ఆ తర్వాత మనకు నేపాల్లో చూస్తున్నాం అంతర్యుద్ధం. కనుక ఇవాళ మీలో ఒకడిని అనే స్లోగన్ తోటి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కదా ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఎట్లా గెలిచారో మీలో ఒకడిని అని చెప్పి మనకు తారిక్ రెహమాన్ ఆయన 17 ఏళ్ల ప్రవాసమే అనాలి. ఎందుకంటే ఆయన తల్లి ఆరోగ్యం బాగాలేక చనిపోయే మన చివరి దశలో వచ్చి ఆయన అంత్యక్రియ జరిపారు, చూసాం మనం. అంతలో లండన్ లో 17 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన యుక్త వయసులో జియావుల్లో మన రెహమాన్ తల్లి ఏదైతే మన ఖలీదా జియా ఎవరైతున్నారో ఆమె పాలనలో కూడా ఈయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. 2-3 కేసులు కూడా ఆయన అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన వాడు మళ్ళీ తల్లి అంత్యక్రియల కన్నా ముందే హాజరయ్యాడు, చూసాం మనం. ఎందుకని ఏమంటున్నానంటే మీలో ఒకరిని అని చేసుకుంటూ ఒక 4-5 ప్రసంగాలు చేసినాము. నేను లైవ్ కొన్ని చూశాను. అది చేసినాయి ప్రజలకు ఎన్నికల ప్రచారం పోయినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం. ఎందుకంటే 17 ఏళ్ళు దేశంలో లేడు కదా, ఒక ఎజెండా ఫిక్స్ చేయాలంటే ప్రజలు అడగడం ఏం సమస్యలు ఉన్నాయి చెప్పండి ఇక్కడ అని, దాని తనదైన పరిష్కారాలు చెప్పడం. అట్లా చాలా వరకు ప్రజలతో డైలాగ్ ద్వారా పోయిట్టు అది ఒక మంచి ప్రచారం. ఎందుకంటే తాత్కాలిక ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధినేత ఖలీదా మన హసీనాను వెళ్ళగొట్టిండ్రు. ఆ తర్వాత దాన్ని మన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీగా వీళ్ళు ఉంటే
మనకు అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. ఇప్పుడు ఎన్నికలు నిషేధం విధించారు. అవామీ లీగ్ పార్టీ కనుక పోటీ చేస్తుంటే ఫలితాలు ఇట్లా ఉండకపోయేది. 2/3 మెజార్టీ వీరికి రాకపోయేది. పార్టీ నిషేధించబడ్డది కనుక అందరూ సైలెంట్ అయిపోయారు, ఆ కార్యకర్తలు కూడా. గతంలో కూడా అంతే కదా, వీరి పార్టీ కూడా ఏమైంది, తల్లి చనిపోయినాక మొన్న వీళ్ళు పార్టీ పగ్గాలు చేపట్టింది. కానీ అంతకన్నా ముందు మరి మనకు బిఎన్పి లేదా, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లేదా, కానీ ఎందుకు గెలుచుకోలేదు? చాలా వరకు మరి మన హసీనా ఎందుకు గెలుచుకోగలిగింది అంటే, భర్త ఉన్నవాడితే భార్య అన్నట్లాగే కర్ర ఉన్నవాడితే గొర్రె అన్నట్టు జరిగింది అది. ఇవాళ ఏమంటున్నానంటే, ఆయన ఒక మంచి చెడ్డ ఒక మంచి నినాదంతో ముందుకు వచ్చిండు. బంగ్లాదేశ్ ప్రజాస్వామీకరిస్తా అన్నాడు. బంగ్లాదేశ్ తో ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తా అన్నాడు. మన దేశంలో కూడా సామరస్యంతో పరిపాలించే ప్రయత్నం చేస్తాడు. చాలా వాగ్దానాలు అవన్నీ చూస్తే ఒక్కొక్కటి మరి వాళ్ళ మేనిఫెస్టో చూస్తే అంటే అతలాకుతలమై బంగ్లాదేశ్ లో వరకు చెప్పాలంటే దుర్మార్గంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉన్న మైనారిటీ హిందువులు కూడా చంపే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన కొన్ని చెప్పడం మంచిది అంటున్నాను. అందుకని మనకు శుభపరిణామం ఎందుకు అంటున్నాను అంటే, అంతకన్నా దుర్మార్గమైన పార్టీ ఇప్పుడు మనకు మనం ఏమంటాం గుడిలో మెల్ల అన్నట్టు, అంతకన్నా దుర్మార్గమైన పార్టీ వచ్చేది ఒకవేళ అంటే కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఎట్లా వచ్చినాయి అంటే, ఇప్పుడు ఆయన తల్లి చనిపోవడం, ఆయన రావడం, మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనడం, ఇవన్నీ చూస్తున్నాం కదా. అది జరగకపోయింటే ఇంకో రకంగా ఉంటుండే అంటున్నాడు. ఆయన తల్లి కనుక కానీ అసలు ఎవరు ఊహించుండరేమో సార్. తారిక్ రహమాన్ లండన్ నుంచి వస్తారు, ఆయన తల్లి అంత్యక్రియలకు హాజరవుతారు, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారు, ప్రధానిగా ఎలక్ట్ అవుతారు అని కూడా ఆయన కూడా కల్లో ఊహించి ఉండడేమో అనిపిస్తా ఉంది. కాకతాళీయంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో రోజా గారు పరిస్థితులు అట్లా ప్రభావితం చేస్తే, పరిస్థితులు కట్టుబడిస్తే ఎప్పుడు కూడా ఏ రాజకీయం కానీ ఒకే తీరు ఉండదు. అంటే ఒడిదొడుకులు ఉన్నట్టే ఒక్కోసారి యూటర్న్ మొత్తం అంతా అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన రంగప్రవేశం లేకపోతే జమాతే ఇస్లాం పార్టీ గెలిచేది అనుకున్నాను. అంతేందుకు దాంతో పొత్తు పెట్టుకున్న ఈ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, 6 సీట్లు గెలిచారు. ఆ జమాతే ఇస్లాంతో పొత్తు పెట్టుకోకపోతే 6 సీట్లు కూడా రా వాళ్ళకి. అంటే తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వద్దు, తీవ్రవాదులను గెలిపించొద్దు, అరాచక శక్తులను గెలిపించొద్దు అని ప్రజలు ఫిక్స్ అయినట్టు లెక్క కదా. మెజార్టీ ప్రజలు అంటున్నారు. మెజార్టీ ప్రజలు అంటే ఇప్పుడు 2/3 మెజార్టీ 212 సీట్లు వచ్చినాయి, మొత్తం 300 సీట్లు. అక్కడ ఒక సీట్లోనేమో అభ్యర్థి చనిపోవడం వల్ల ఎన్నిక జరుగుతుంది రేపు. అది కూడా వీళ్ళకే వస్తుంది అనుకుంటున్నాను. అయితే ఇది మనకు మన బిఎన్పి వస్తుంది అనుకుంటున్నాను. 299లో జరిగిన దానిలో 212 సీట్లు గెలుచుకుంది. అంటే 2/3 మెజార్టీ వచ్చినట్టే కదా. కనుక అదొకటి. రెండోది ఏంటంటే, విధానాల పరంగా చూస్తే కొంత వైఫల్యం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ముందు పరిపాలన కత్తి మీద సామె అంటున్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. సేమ్ మన దేశంలో కదా ఉద్యోగాల హామీలు ఇచ్చినట్టు 1,500,000 ఉద్యోగాలు నేను కల్పిస్తాను వచ్చే 4-5 ఏళ్లలో. కనుక 1,500,000 ఉద్యోగాలు అంటే కష్టం అంటున్నాడు. ఆ జనాభాను చూసినా, అక్కడ నిరుద్యోగం చూసుకున్నా 1,500,000 ఉద్యోగాలు చాలా కష్టం అంటున్నాడు. ఇంకోటి, మనతో ఉన్న సంబంధాలు చూస్తే మన సరిహద్దు ఎక్కువ శాతం వాళ్ళతో పంచుకుంటున్నాం. మన ఎంత సరిహద్దు అంటే 3,000 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్నాం. మన పశ్చిమ బెంగాల్ కింది బంగాళాఖాతంలో మొదలైన పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని చుట్టూ పైన ఉన్న ఒక అరుణాచల్ ప్రదేశ్ తప్ప, ఇంకొక మేఘాలయ పక్కగా తప్ప 7 రాష్ట్రాల్లో 7 సిస్టర్స్ అంటాం కదా, 5 రాష్ట్రాలతో మనం సరిహద్దు పంచుకుంటున్నాం. ఇది మన భారతదేశ భూభాగం. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ మనం పంచుకుంటున్నాం. చూస్తున్నాం కదా రకరకాలుగా. మనకి మణిపూర్ లో మంటల కారణం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి రావడం, కొంత కుకీలు మైతీల మధ్య పోరాటం కానీ చూస్తుంటే మనకు సరిహద్దు కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఆ పరిణామాలు కీలకమైనవి. బంగ్లాదేశ్ లో ఏ పరిణామం చేసిన జరిగిన కీలకమైనది. అందుకని మనకు చికెన్ నెక్ అంటున్నాం. మనం ఏదైతే మనకు గౌహతికి పోయే రోడ్ లో మనకు సిలిగురి ప్రాంతంలో కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుతోని ఉన్న ఆ భాగాలు లేకపోతే ఈశాన్య భారతదేశం మన సంబంధాలు లేవు. రైల్వే సంబంధాలు, విమాన సంబంధాలు ఎప్పుడైనా ఉంటాయి. బంగ్లాదేశ్ మీద పోతారు. కానీ అక్కడ కనుక బ్రీచ్ అవుతే పైన చైనా ఉంటది, కిందనేమో బంగ్లాదేశ్ ఉంటది. దానికోసం చైనా ప్రయత్నం చేస్తుంది. అంటే జియో పాలిటిక్స్, ఎంతమంది మీరు చెప్పారు కదా రోజున, జియో పాలిటిక్స్ లో అది కనుక బంధం తెగిపోతే ఖచ్చితంగా దాని నుంచి బంగాళాఖాతంలో మన చైనా ప్రవేశించే అవకాశం ఉంటది. చుట్టూ తిరగాలంటే ఎక్కడి నుంచి బర్మా దాటి రావాలి, అంత భూభాగం అంతా దాటి రావాల్సి వస్తుంది. కనుక ఇదొకటి వాళ్ళు కోరుకుంటున్నారు చైనా వాళ్ళు.